రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ కోఆపరేటివ్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. మొంతా తుఫాన్ తర్వాత పొలాలన్నీ వచ్చేసరికి ఏదైతే ఆకు మచ్చ ఉందో ఆకు మీద మచ్చ వచ్చి పండాకు టైప్ వచ్చాయి. అయితే మొంతా తుఫాన్ తర్వాత మనం ఏదైతే ఇత్తనాలు చెప్పామో, అంతకు ముందు సంవత్సరంలో ఇత్తనం ఏదైతే చెప్పామో తేజ యువరాజ్ అనే వెరైటీ, సో ఆ ఇత్తనానికి సంబంధించి ఫీల్డ్స్ ని విజిట్ చేయడం జరుగుతుంది. మార్కెటింగ్ మేనేజర్ అయినటువంటి కోటిరెడ్డి సార్ తో కలిసి విజిట్ చేయడం జరుగుతా ఉంది. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి పిన్నెల్లి పల్నాడు ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియాలో ఎలా ఉన్నాయి, ఏంది ఆ మొక్క యొక్క లక్షణాలు ఏంది, చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతుంది, తోటి తేజ మొక్కలతో పోల్చుకుంటే దీని ఉన్నటువంటి బెనిఫిట్లు ఏమేంటి, అదే విధంగా ఈ మొక్కలు ఆల్రెడీ తేజ విత్తనాలు అయితేనేమి నాటు వెరైటీలు అయితేనేమి ఈ రైతులు గత 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తా ఉన్నారు. వాటన్నిటితో పోలిస్తే ఈ ఎలా ఉన్నది, ఏంది, రైతులకు ఎంతవరకు మేలు చేకూరుస్తుంది అనే విషయం ముఖాముఖిగా మీతో చెప్పడానికి ఈ రోజు ఈ ఫీల్డ్స్ ని విజిట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఫీల్డ్ నెంబర్ 1. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ యువరాజు అనే వెరైటీ వేసారు కదా, ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 2.5 వేసారు కదా. సో ఇది చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతుంది అంటే, మామూలుగా అన్ని చెట్లు ఎలా పెరుగుతాయి అంటే ఏగానే చక్కగా వస్తుంటాయి, అలా కాకుండా దీంట్లో ఏమన్నా స్పెషాలిటీ ఉందా? మీరే చూడండి, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పిలకలు వచ్చినాయి. ఓకే, చిన్నప్పటి నుంచే మొత్తం పిలకలు వస్తా ఉన్నాయి. అలా రావడం వల్ల ఎత్తు తక్కువగా అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి. ఓకే, ఆవార కాపు కవర్ అయింది. పిలకలు ఎన్ని బారిన కింద నుంచి పిలక వచ్చింది, లంపు వస్తుంది. ఓకే, ఈ తోట వేసి ఎన్ని రోజులు అవుతుందన్న? ఇది 2వ తారీఖు 9వ నెల 2వ తారీఖు వేసింది. అంటే ఏదైనా 70 రోజుల పైన. ఓకే, ఇది బిఎస్ఎఫ్ వల్ల చూడండి, ఇది ఆర్మూరు. ఇది వచ్చేసరికి మన యువరాజ్ వెరైటీ. కాకపోతే కొంచెం పండాకు వల్ల కొంచెం ఏంటంటే ఎరడాలు ఉన్నట్టుగా వాన్ సౌర్కి ఇలా అనిపిస్తుంది. సో మంచి మందులు కొట్టండి. నెక్స్ట్ కవాచ్ ఫ్లో అని చెప్పాను కదా, ఆ మందు కొట్టండి, ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ సెప్టోసైక్లిన్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి వేయండి తెగులు మందుల్లో. ఖచ్చితంగా బ్యాక్టీరియా తెగులు రాకుండా. అదేవిధంగా ఈ ఆకు మీద ఏదైతే మచ్చ ఉందో, ఈ మచ్చ లాగానే సేమ్ కాయ మీద కూడా మచ్చ పుట్టిద్ది. ఈ మచ్చ లాగానే కాయ మీద కూడా మచ్చ వస్తుంది. కాయ మీద మచ్చ వస్తే ఏం జరిగిద్ది, తాలైపోయింది, కింద పడ్డాయన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ప్రతి రూపాయి మన క్యాలిక్యులేషనే కాబట్టి కొట్టేదంటే యాంటీ బ్యాక్టీరియల్ సెప్టోసైక్లిన్ ప్యాకెట్లు వేయండి, బాగుంటుంది ఖచ్చితంగా.